ప్రతి ఏటా క్రమం తప్పకుండా భారీగా పెరుగుతున్న రెసిడెన్షియల్ రేట్ల వేగానికి కొంచెమైనా బ్రేక్ పడనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల ధరల పెరుగుదల 5% లోపే ఉంటుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. పెద్ద సంఖ్యలో కొత్త లాంచ్లు రానుండడమే ఇందుకు కారణమని విశ్లేషించింది. అయితే తాజా ఆర్థిక సంవత్సరంలో అది 5%కే పరిమితం అవుతుందని నివేదిక అంచనా వేసింది. 2024 ఏప్రిల్ 1 నుంచి ఆరంభమైన కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల అమ్మకాలు 8% నుంచి 10% మేర వృద్ధి చెందే అవకాశం ఉంది. ఫ్యూచరిస్టిక్ లొకేషన్లో మంచి పేరు ప్రఖ్యాతలున్న డెవలపర్ కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తే కొనుగోలుదారులు ఎగబడి ఫ్లాట్లను కొంటారని ఢిల్లీలోని ఆషియానా హౌసింగ్ నిరూపించింది. ఈ సంస్థ తమ కొత్త ప్రాజెక్ట్ గురించి ప్రకటన చేసిన 15 నిమిషాల్లోనే మొత్తం 224 ఫ్లాట్లను విక్రయించింది. వీటి మొత్తం 440 కోట్ల దాకా ఉంటుందని అంచనా. హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ ను అదిరిపోయే డిమాండ్ ఏర్పడింది. జీసీసీలు థర్డ్ పార్టీ ఐటీ సర్వీస్ సంస్థలే ఇందుకు కారణం. రానున్న దశాబ్దంలో ఆఫీస్ లీజింగ్ కు డిమాండ్ పెరగడానికి జీసీసీలే ప్రధాన కారణం అవుతాయని, వాటి సంఖ్య 2400కు చేరుకుంటుందని అంచనా.